అమరావతిలో ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఎజెండా ఏంటి, మంత్రివర్గం తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి? కాసేపటి క్రితమే ఏపీ కేబినెట్ భేటీ అయింది. పార్లమెంట్ లో అమరావతి రాజధాని చట్టం ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపనుంది కేబినెట్. రాజధాని అభివృద్ధి నిర్మాణ పనులపై మంత్రివర్గం చర్చించనుంది. 16వ ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించిన 39,436 కోట్ల పెట్టుబడులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, కేబినెట్ సమావేశం ఎప్పటి వరకు కొనసాగింది? అండ్ ఆల్రెడీ కొన్ని కీలక విషయాల గురించి నేను ప్రస్తావించాను. ఇవి కాకుండా ఇంకేవైనా కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా కేబినెట్ లో ఈరోజు? ఈరోజు చాలా సుదీర్ఘంగా కేబినెట్ జరిగే అవకాశం ఉంది. మొత్తం 66 అంశాల అజెండాతో కేబినెట్ నడుస్తుంది. దాంట్లో 31 అజెండా పాయింట్స్ వచ్చి ఎస్ఐపిబికి సంబంధించి, అంటే రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇటీవలే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు వాటికి సంబంధించిన అంశాలు ఉండబోతున్నాయి. మిగతా 35 అంశాలు చాలా కీలకమైన అంశాలు. ప్రధానంగా వాటిలో చూస్తే ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 పేరుతో కేంద్రం ఒక గెజెట్ రిలీజ్ చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో విభజనత ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల మేరకి 6 జోన్లు అలాగే 2 మల్టీ జోన్లతో ఒక ఉద్యోగులకు సంబంధించి నియామకాలు, బదిలీలకు సంబంధించి ఒక అజెండాను తీసుకొచ్చారు. దానికి సంబంధించిన గెజెట్ వచ్చింది. అయితే మళ్ళీ 2 జిల్లాలను పెంచారు కాబట్టి ఆ 2 కొత్త జిల్లాల ప్రతిపాదనతో మొత్తం 28 జిల్లాల ప్రతిపాదనలు కేంద్రానికి రాష్ట్రం పంపించింది. అయితే ఈలోపే నోటిఫికేషన్ ఏదైనా ఉంటే, ఎందుకంటే ఇప్పటికే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది కాబట్టి కేంద్రం నుంచి 28 జిల్లాల గజెట్ రావడం కాస్త ఆలస్యం అయితే ఈలోపు నోటిఫికేషన్ రిలీజ్ అయితే 26 జిల్లాలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, గతంలో నిర్ణయించుకున్నట్టుగా 6 జోన్లు అలాగే 2 మల్టీ జోన్ల ప్రకారం వెళ్ళాలా లేదా అన్న దాని మీద ఈరోజు చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చాలా కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి. ఫీజుకి సంబంధించిన కమిటీలు, అయితే ప్రైవేట్ కళాశాలలో ఫీజుని నిర్ధారించే కమిటీలని గతంలో ఎడ్యుకేషన్ వాటికి సంబంధించి ఉండేవి, కానీ ఈసారి పూర్తి స్థాయిలో ఫీజుకు సంబంధించి మాత్రమే రెగ్యులేట్ చేసే కమిషన్స్ని, ఫీజు రెగ్యులేటర్ కమిషన్స్ని ఏర్పరచాలన్న ఆలోచనలు రాష్ట్రం అవుతుంది. సో దానికి సంబంధించి కూడా చాలా కీలకమైన ప్రతిపాదన చేసే అవకాశం ఉంది. వాటికి సంబంధించి కీలకమైన డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. అలాగే ఋషికొండ భవనాల వినియోగానికి సంబంధించి ఈరోజు ఫైనల్ డెసిషన్ రాబోతుంది. ఋషికొండ భవనాలని ఎవరికి ఇవ్వాలి, వాటిని ఎలా సద్వినియోగం చేయాలి, వాటి ద్వారా ప్రభుత్వం ఇప్పుడు చెల్లిస్తున్న నెలకి 25 లక్షల ఖర్చుని ఆపి దాని ద్వారా తిరిగి రెవెన్యూ పొందాలంటే దాన్ని ఏం చేయాలనేది ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఇలాంటి అంశాలు దాదాపుగా చాలా కీలకమైన అంశాలు 35 అంశాలు ఉన్నాయి. సో ఈరోజు సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. దాదాపుగా 2 గంటల పైన కేబినెట్ ముగిసే అవకాశం ఉంది. తర్వాత పూర్తి అంశాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.